నా పేరు గోదా శ్రీనివాస్ గౌడ్. నేను గతంలో మండల కాంగ్రెస్ చేసిన, జిల్లా కాంగ్రెస్ సెక్రటరీగా 5 సార్లు చేసిన. మాది ఫ్రీడమ్ ఫైటర్ రావినారాయణ రెడ్డి గారి ఊరు. నేను 2 సార్లు సర్పంచ్, ఒకసారి ఎంపీటీసీ. నేను కాంగ్రెస్ పార్టీలో నాకు తెలివి వచ్చిన సంధి, మా ఫాదర్ కాంగ్రెస్ పార్టీ, మా కుటుంబం కాంగ్రెస్ పార్టీ, మా పిల్లల పేరు కూడా రాహుల్, ప్రియాంక, వరుణ్ అని పేర్లు పెట్టుకున్నాం. అంత వీరాభిమానం కాంగ్రెస్ పార్టీకి. ఈ అనిల్ రెడ్డి గత 8 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో చేరి నిజమైన కార్యకర్తలను విస్మరిస్తూ కాంగ్రెస్ పార్టీని నాశనం పట్టిస్తుండు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో భువనగిరి నియోజకవర్గం, భువనగిరి మండలంలో ఒక కమ్యూనిస్ట్ ఆయనకు మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇచ్చిండు. ఇది ఎంతవరకు సమంజసం? మేము రాహుల్ గాంధీ నాయకత్వంలో, సోనియా గాంధీ నాయకత్వంలో, రేవంత్ రెడ్డి నాయకత్వంలో, వెంకటరెడ్డి నాయకత్వంలో పనిచేసే నిజమైన కార్యకర్తలం. ఈ అనిల్ రెడ్డి లాంటి వారు కాంగ్రెస్ పార్టీని భ్రష్ట పట్టిస్తున్నారు. భువనగిరి నియోజకవర్గంలో 4 మండలాల్లో తన కులానికి 2, యాదవ కులానికి 2 ఇచ్చారు. ఒక ఎస్సీకి ఇవ్వలేదు, ఒక ఎస్టీకి ఇవ్వలేదు, ఒక గౌడ సమాజానికి, ఒక పద్మశాలికి ఇవ్వలేదు. ఆయన పేమెంట్ ఇచ్చి నెల అనిల్ రెడ్డి అంటే ఆయన బెంగళూరులో బిల్డింగులు కట్టుకొని వ్యాపారం చేసుకునే వ్యక్తి, పైసలున్న వ్యాపారం చేసుకునే వ్యక్తి. నిజమైన కాంగ్రెస్ నాయకుడు కాదు. ఇక్కడ నెలవారీ జీతాలు ఇచ్చుకుంటూ పార్టీని నడుపుతుండు. ఆయన జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇస్తే అన్ని వర్గాలను, అన్ని కులాలను కలుపుకోపోవాలి. కానీ తన ఉద్యోగస్తులు చెప్పిన మాటలు వింటూ కాంగ్రెస్ పార్టీని నాశనం పట్టిస్తుండు అనిల్ రెడ్డికి. ఒకవేళ దీన్ని అధిష్టానం ఆలోచన చేసి ఈ కమిటీలను మార్చాలని, నిజమైన కార్యకర్తలకు, నాయకులకు మండల కాంగ్రెస్ ఇవ్వాలని కోరుకుంటూ, వచ్చే ఎన్నికల్లో కూడా నిజమైన నాయకునికే టికెట్ ఇస్తేనే గెలుస్తాడు. అనిల్ రెడ్డి లాంటి అవకాశవాదులకు ఈ టికెట్ ఇస్తే గెలవడు. ఇతను జిల్లా పరిషత్ ఎన్నికల్లో కేసీఆర్ తనకు పోయిండు, నేను మీ పార్టీలో చేరతా, నన్ను జిల్లా పరిషత్ చైర్మన్ చేయమని. కానీ నీకు 3 పిల్లలు, నువ్వు కావు, ఫస్ట్ మా పార్టీలో చేరని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కేసీఆర్ గడప దక్కిండు. ప్రతి నిమిషం కేసీఆర్ వైపు చూస్తుండు. ఈయన పార్టీలో ఉండడో తెలియదు. అలాంటి నాయకుడిని మా మీద రుద్దకండి. అతనే మా జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్. మమ్మల్ని నాశనం చేస్తుండు, పార్టీని నాశనం చేస్తుండు. ఇది హైకమాండ్ రాహుల్ గాంధీ దృష్టికి పోవాలి, రేవంత్ రెడ్డి గారి దృష్టికి పోవాలి. వారు దీని మీద ఎంక్వైరీ చేసి వాస్తవాలు తెలుసుకొని ఇటువంటి నాయకుని పక్క పెట్టాలని కోరుకుంటూ, జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి, సోనియా గాంధీ నాయకత్వం, జై కాంగ్రెస్.